నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు నుంచి మన రెడ్ టీవీ భక్తిలో కళ్యాణమస్తు అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికున్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు, మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా ఇక నుంచి ఈ కళ్యాణ మస్తు అనే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, అయితే వివాహ సమయంలో 18 పాయింట్స్ అయితే ఇరువురు జాతకాల్లోనూ ఈ 18 పాయింట్స్ అనేవి వస్తే గనక వారి జీవితంలో ఇంకా ఎటువంటి తిరుగు లేదు, జీవితాంతం కలిసి ఉంటారు అని చెప్తారు చాలా సంతోషంగా. మరి అలా కలిసిన వాళ్ళు కూడా విడిపోతున్నారు ఇప్పుడు చూస్తుంటే. అవును. మరి ఎందుకంటారు, అంటే లోపం ఎక్కడొచ్చింది? అంటే 18 పాయింట్స్ కలిసినప్పటికీ కూడా విడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా ఏం చేస్తారంటే ఇది వివాహ పొంతన అంటారు, అంటే మ్యాచింగ్ అంటారు. అంటే వివాహ పొంతనలో వధువు వరుడు యొక్క కలయికలో ఏం చేస్తారంటే వధువు యొక్క జాతకాన్ని తీసుకొని వరుడు యొక్క జాతకాన్ని తీసుకున్న తర్వాత దీనిలో గ్రహమైత్రిని, రాశి పొంతన, నాడీ దోషము, అంటే గ్రహమైత్రి చూస్తారు, రాశి పొంతన చూస్తారు, నాడీ చూస్తారు, అలానే తారాబలం చూస్తారు, వశ్యకూటమి చేస్తారు, వర్ణకూటమి, గణకూటమి చూస్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందనంటే చాలామందికి కూడా ఈ 18 పాయింట్స్ అనేవి ఇలా క్యాల్కులేట్ చేస్తారు. అంటే గ్రహమైత్రి ఒకటి, రాశి పొంతన ఒకటి, నాడి ఒకటి, వర్ణకూటం ఒకటి, తారాబలం ఒకటి, వశ్యకూటం ఒకటి, ఇవన్నీ కూడా అష్టకూటములు చూస్తారు. చూసిన తర్వాత ఈ అష్టకూటములు చూసిన తర్వాత 18 పాయింట్స్ వస్తే ఓకే, బాగానే ఉన్నాయి, మాకు 18 గుణాలు వచ్చినాయి, 18 గుణాలు వస్తే మంచిది, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేయొచ్చు. 18 కంటే కూడా ఎక్కువగా అంటే 20 పాయింట్స్, 30 పాయింట్స్, 36 పాయింట్స్ వస్తే బ్రహ్మాండంగా ఉన్న వ్యక్తులు కూడా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే వాళ్ళు అనుకుంటారు, అంటే మేము చెప్పటం కాదు, వాళ్ళు అనుకొని ఎవరో కొంతమంది చెప్పిన విషయాల్ని పట్టుకొని మా అబ్బాయి అమ్మాయికి మేము సంబంధం చూసాము, దాదాపు 25 పాయింట్స్ వచ్చినాయి, బాగున్నాయి అని అనుకుంటారు. బట్ అది కాదు. ప్రామాణికం ఏమిటి అంటే 18 పాయింట్స్ వచ్చినా, 36 వచ్చినా డివోర్స్ జరిగిన వాళ్ళు, గొడవలు జరిగిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. ఆ 18 పాయింట్స్నే ప్రాతిపదిక తీసుకోకూడదు. ఎంతవరకు తీసుకోవాలి? మాన్యువల్గా చూసేటప్పుడు మాత్రం తీసుకోవాలి. అంటే 18 పాయింట్స్ ఏంటంటే మెడికల్ టెర్మినాలజీ చెప్పాలంటే ఎక్స్రే. ఇన్డెప్త్గా సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే ఏంటంటే 2 జాతక చక్రాలను అనాలిసిస్ చేయాలి. అంటే సూక్ష్మంగా పరిశీలన చేయాలి. అప్పుడు సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అని అంటే యాక్చువల్గా ఇద్దరు జాతకాలు, వధువు వరుల యొక్క జాతకాలను మనం తీసుకున్నప్పుడు కుజదోషాలని, శుక్రదోషాలని, సర్పదోషాలని, కాలసర్పదోషాలని, పునర్భవ దోషాలని, అలానే మాంగళిక దోషాలు, 2, 7, 8, 12 భావాలను అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ అనాలిసిస్ చేయకుండా శుక్రదోషాలు, కుజదోషాలు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా మాకు 18 పాయింట్స్ వచ్చినాయి గురువుగారు, వెల్ అండ్ గుడ్ అనుకొని ముందుకెళ్తుంటారు వీళ్ళు. అది వాస్తవంగా శాస్త్రీయం కాదు. గుణమేళా చక్రం అనేది ఒక 1 ఆఫ్ ది పార్ట్ మ్యాచింగ్లో. ఇప్పుడు మ్యాచింగ్లో 1 ఆఫ్ ది పార్ట్. దాన్ని చూడకూడదని చెప్పను నేను, చూడాలి. కానీ అది చూడాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇన్డెప్త్గా గ్రహకుండలు చూడాలి. అంటే ఒక అబ్బాయికి మన జాతకాన్ని చూసేటప్పుడు రాశిచక్రము, భావచక్రము, నవాంశం అని 3 చక్రాలు ఇంపార్టెంట్. అమ్మాయి కూడా రాశిచక్రము, భావచక్రం, నవాంశం 3 ఇంపార్టెంట్. ఈ 3 చూసి ఈ మూడిట్లో ఉండే గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకున్న తర్వాత గుణమేళా పట్టిక దగ్గరికి వెళ్ళాలి. గుణమేళా పట్టిక దాటిన తర్వాత కూడా రజ్జుదోషము, శ్రీదీర్ఘకోటము, మహేంద్ర పొంతన మళ్ళీ ఇవి చూడాలి. అంటే రజ్జుదోడను చూడాలి, శ్రీదీర్ఘకోటం చూడాలి, మహేంద్ర పొంతన చూడాలి, వేదాదోషం ఉందో లేదో చూసుకోవాలి, షష్టాష్టకము చూసాలి. కేవలం షష్టాష్టకాల్లో ఏంటంటే
ఒక రాశి నుంచి మరొక రాశికి ఏమైంది అంటే 6, 8, 12 స్థానాలు 6, 8 స్థానాలు అయినాయా, 2, 12 స్థానాలు అయినాయా, ఏమైనాయి అంటే నవపంచకాలు అయినాయా, 5, 9 అయినాయా, ఇవన్నీ చూడాలి. అవి శుభాలు ఉన్నాయా, అశుభాలు ఉన్నాయా చూడాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్నెస్గా అనాలిసిస్ చేయాలి. కేవలం చాలామంది షష్టాష్టకాలే చూస్తారు. శుభ నవపంచకాలు కూడా చూడాలి. ద్విద్వాదశాలు అంటే 2, 12 కూడా చూడాలి. అవును. సమసప్తకాలు చూడాలి, రజ్జుదోషం చూడాలి, శ్రీదీర్ఘ కోటం చూడాలి, మహేంద్ర పంతం చూడాలి. అంటే ఇన్ని అంశాలను కూడా మనం ప్రాతిపదిక తీసుకోవాలి. వీటిలో ఎక్కడెక్కడ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొనే ముందుకు వెళ్ళాలి. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఏది పవర్ఫుల్, ఏది బాగుంటుంది అంటే రాశి పొంతన కంటే గ్రహమైత్రి పవర్ఫుల్లా ఏమిటని చూడాలి. అవన్నీ చూడకుండా చాలామంది కూడా ఏదో నెట్లో కొట్టేసి వాళ్ళ పేరు వీళ్ళ పేరు కొట్టేసేసి సరే ఆ జీవితంలో మనం ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే ఆయన 1200, 1500, 2000 తీసుకుంటారబ్బా, ఈ 2000 పోగొట్టడం ఎందుకు, మన జీవితం సర్వనాశనం అయినా పర్లేదులే, ఆ 2000 పోకుండా ఉంటే చాలని ఈ నెట్లో కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత 18, 20 పాయింట్స్ అవుతాయి. ఖర్చు పెట్టేది మళ్ళీ వాడు ఖర్చు పెడతారు, ఎక్కడొక్కడ ఖర్చు పెడతారు మనోళ్ళు. ఆ ఫంక్షన్ హాల్లో ఎక్కడో పోతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ అన్ని రకాలుగా ఇస్తాం కదా ఫంక్షన్ హాల్లో, 36 ఐటమ్స్, 105 ఐటమ్స్. అది తిన్నంత ఎవడు తినడు, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, చెత్తలో పడేస్తారు. ఈ మధ్య కాలంలో అదే మొత్తం జరుగుతుంది. ఎవడు తింటాడండి అన్ని, ఎవడు తినలేకపోతున్నాడు. ఈ కాలంలో అందరూ బీపీలు, షుగర్లు అంత బాగాలేకపోతే అలాంటివి చేసుకొని ఏదో నెట్లో కొట్టుకొని ఆ నెట్లో 18, 20 పాయింట్స్ వచ్చి ఓన్గా వీళ్ళు చేసుకుని అంటే డాక్టర్ని అడగకుండా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తెచ్చుకున్నట్టు. అంతే అంటారా? అంతే, ఇంకేముంది. తెచ్చుకోవటం బాగానే ఉందిలే, 25 పాయింట్స్ వచ్చినాయి, అన్నీ బాగానే ఉందిలే, ఓకేలే. ఆ నెట్లో ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళు రాస్తారు, అదంతా పర్ఫెక్ట్నెస్ కాదు. ప్రిడిక్షన్ అనేది ఎప్పుడు కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మాత్రమే సాఫ్ట్వేర్లో కరెక్ట్. ప్రిడిక్షన్ అనేది ఓరల్గా ఆస్ట్రాలజర్ చెప్పాలి. నిష్ణాతులైన ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్యులు మాత్రమే చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత మనకి 18 పాయింట్స్ కాదు క్యాలిక్యులేషన్లో, మిగతావన్నీ కూడా మనం చూసుకోవాలి. 12 కాపురానికి 12 సూత్రాలు అన్నట్టుగా అవన్నీ చూసుకొని జాతకపరంగా ఆ అబ్బాయిని చేయొచ్చా చేయకూడదా, ఆ అమ్మాయితో వివాహం చేసుకోవచ్చా చేయకూడదని పర్ఫెక్ట్నెస్ అనాలిసిస్ చేయాలండి. వీళ్ళు అనాలిసిస్ చేయకుండా ఏదో రూట్ మారుస్తారు. మళ్ళీ ఏం చెబుతారు, వీళ్ళు అబద్ధాలు కూడా చెబుతుంటారు. కాదండి, ఒక గురువు గారికి చూపించామండి, 5, 6 గురువులకు చూపించామండి అంటాడు. అవును, చూపించి బ్రహ్మాండంగా ఉందని చెప్పారండి అని చెబుతారు. వీళ్ళు చెప్పించారో వాళ్ళు చెప్పారు అర్థం కాదు. వీళ్ళు చెప్పారో నిజం చెబుతున్నారో ఒకటి. మనకు ఎక్కువ అబద్ధాలు ఈ మధ్యన ఎక్కువైపోయినాయి జనాల్లో. అది నిజమో కాదు, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అండి. వాస్తవంగా ఈ మధ్యకాలంలో బాధపడే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారండి. డివోర్స్ జరిగిన నిజం చెప్పాలంటే ఇంకొంచెం సంతోషం చేసుకుంటూ ఏదో అరటాకులు మామిడాకులు మార్చుకున్నట్టుగా ఉంటుంది. అలాంటివి జీవితంలో ఎప్పుడు కూడా సీరియస్గా జీవితంలో తీసుకునే ముందుకు వెళ్ళాలి. కొంతమంది సీరియస్గా తీసుకోవట్లేదండి డివోర్స్ గురించి కూడా. ఏముందిలే మానయ్య, పోతే పోయాడు ఉంటే ఉన్నాడు అల్లుడు అన్నట్టున్నాడు, కోడలు పోతే పోయింది లేకపోతే లేదనే వ్యక్తులు కూడా తయారయ్యారు ఇప్పుడు నిజం చెప్పాలంటే. మేము కొంతమంది చూస్తుంటాం, అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఏందబ్బా అంత సీరియస్గా ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకు అంత సీరియస్గా వైవాహిక జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ రెండింటి విషయాన్ని సీరియస్ తీసుకోవట్లా. సెల్ ఫోన్ కొనటానికో, ల్యాప్టాప్ కొనటానికో, టీవీ కొనటానికో, ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేయడానికో, ఈ బఫే మీల్స్కో దానికి సీరియస్గా తీసుకుంటున్నారు. అవును, అసలు సీరియస్గా తీసుకోవట్లా. ఇదే డాక్టర్ గారితో నేను ఒకసారి ఒక డాక్టర్ గారు నాకు తెలిసిన ఆయనతో చర్చించి ఆయన నిజం అన్నాడు. అవును, మరి ఎవరైనా నిజమే డాక్టర్ గారు, నిజమే సార్, గురువు గారండి. కొంతమంది మేము ఇంత ట్యాబ్లెట్ రాస్తున్నాం, ఇంత మంచిగా ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఇక్కడ ఈ ట్యాబ్లెట్లు 200 రూపాయలు 300 రూపాయలు అంటే తెచ్చుకోవట్లా, వాడేమో రకరకాలుగా సినిమాలకి మూవీలకి సెల్లులు కొనుక్కుంటున్నారు అన్నాడు. సీరియస్నెస్ అనేది ఆలోచన చేయాలండి. ఎప్పుడు కూడా వైవాహిక జీవితాన్ని సీరియస్నెస్ ఆలోచన చేయాలి. ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్. జాతకం చూడాలి, ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ యాక్చువల్గా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఇవన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు వచ్చేవి. అంటే లాంగ్ రన్లో మనం ట్రావెల్ చేయాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది, లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన నెససరీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ జీవితాన్ని ఏది సీరియస్ తీసుకోవాలి పుట్టంగా అనేది ఆలోచన చేయాలి. సీరియస్ తీసుకోవాల్సినవి ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, దానికి మనం కాన్సన్ట్రేషన్ చేయాలి.
జాతకపరంగా పర్ఫెక్ట్నెస్ చూపించుకోకుండా ఏదో చూసామంటే జీవితం ఏదో అయిపోతుంది. అవును. నెగ్లిజెన్సీ అనేది ఉండకూడదండి. హుహు. జాతకాన్ని క్లియర్‌గా చూపించుకోవాలి. దానికి ఏదైనా ఉంటే పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. హ్మ్. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి, ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. ఈయన మాకు అనుగుణంగా చెప్పలేదండి గురువుగారండి. మాకు పాజిటివ్ చెప్పలేదండి. పాపం నెగెటివ్ చెప్పారు ఈ గురువుగారు అంటాడు. రెండో గురువుగారి దగ్గరికెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈయన కూడా నెగెటివ్ చెబుతున్నాడండి. నెగెటివ్ కాదది. అసలు విషయం చెప్పింటారాడు. మూడో ఆయన కూడా చెప్పింటాడు. నాలుగో ఆయన కూడా అలానే చెప్పాడు. ఐదో ఆయన ఆలోచన చేస్తాడు. అబ్బా! పలానా ఆస్ట్రాలజర్ దగ్గరికెళ్లారండి పెద్దవాళ్ళ దగ్గరికి. వెళ్ళిన తర్వాత వీళ్ళందరి మీద వీళ్ళకి కాన్సంట్రేషన్ లేనట్టుంది. వీళ్ళందరూ నెగెటివ్ చెప్పారని, ఎంబటే మీ అబ్బాయి, అమ్మాయి బ్రహ్మాండం అండి పెళ్లి చేసుకోండి. తర్వాత ఈ ముఖ్యమంత్రి తర్వాత వీళ్ళే ముఖ్యమంత్రి అవుతారని పాజిటివ్ చెబుతాడు. చెప్పగానే అబ్బా! ఈ గురువుగారు బ్రహ్మాండమైన అద్భుతంగా చెప్పాడండి. ఈయనకి మించిన వాళ్ళు ఎవడు ఈ నగరంలో లేరని అనుకుంటారు. అనుకోని ఎంబటే తర్వాత ఇంక పెళ్ళైన తర్వాత తెలుస్తుంది నిజమైనది నిప్పు లాంటిది. హ్మ్. ఎప్పుడైనా నిజమనేది నిప్పు లాంటిది అది. ఈరోజే కాదు రేపే కాదు. ఆ నిప్పు లాంటి నిజం తర్వాత తెలుసుకున్న తర్వాత కోర్టులో తిరుగుతుంటారు అప్పుడు. హ్మ్. కోర్టు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు అప్పుడు. అప్పుడు ఏం చేస్తారు? ప్రయోజనం ఏముండదు. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే వెళ్ళామండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళామని చెబుతుంటారు. అది కూడా కొన్ని కొన్ని రకరకాలుగా చెబుతుంటారు. వీళ్ళకి దొరికిన వాళ్ళెవరు, చెప్పిన వాళ్ళెవరు, వీళ్ళు చూపించుకున్న వాళ్ళెవరో తెలియదు. హ్మ్. అదేమన్నా గ్రంథం ఆధారం ఉందా, గ్రంథంలో ఉందా అంటే ఉండదు. ఇవన్నీ ఏమిటంటే అండి మానవ తప్పిదాలండి. హ్మ్. ఇప్పుడు భూకంపాలు, వరదలు వచ్చినట్టుగానే ఇవి కూడా ఇంట్లో వస్తాయి వరదలు. అవును. అవేమో సమాజంలో వరదలు వచ్చే భూకంపాలు. ఇది కూడా భూకంపం లాంటిదే భార్యాభర్తల మధ్యలో సమస్యల్లో. హ్మ్. ఇవన్నీ భూకంపాలు లాంటివే. ఇవన్నీ హ్మ్. భూకంపాలన్నీ రావడానికి స్వయంకృత అపరాధం. అవును. మానవ తప్పిదాలు. మానవులు ఎవరైనా సరే జాతకాన్ని పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేసుకొని నిజాన్ని చెప్పి తెలుసుకుంటే విడిపోవటం అనేది జరగదండి. హ్మ్. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే ఎలాంటి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అభద్రతా భావం అనేది ఉండదు. హ్మ్. భద్రంగా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. నిజంగా గురుగారు మీరు చెప్పింది కూడా వాస్తవమే. ఎక్కడి నుంచైనా అలాంటి తప్పిదాలు చేయకుండా జీవితాన్ని సక్రమంగా అందరూ సరిదిద్దుకుంటారని అనుకుంటున్నాం. వాస్తవమే. నిజం చెప్పేటప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి ఎవరు తీసుకోవడానికి లేరు. అవును. అబద్ధం చెప్తే మాత్రం అది చాలా స్వీట్‌గా తీసుకుంటున్నారు అబద్ధం మీరన్నట్టు. అనేది అతికినట్టుగా ఉంటుంది. చెప్పేవాడు కూడా అంత నిష్ణాతుడు. వాడు దానిలో రీసెర్చ్ చేసుంటాడు. పీహెచ్‌డీ చేసుంటాడు. అవును అంతే. ఇప్పుడు అవును. దొంగుంటాడు. వాడు పీహెచ్‌డీ చేసుంటాడు. వాడిని ఎలా మెప్పించడం అందరి వల్ల కాదు మెప్పించడం. అదొక ఆర్ట్. ఇప్పుడు సత్యం చెప్పేవాడు మెప్పించలేడండి ప్రజల్ని. అది చాలా కష్టం. దానికి వ్యూస్ కూడా తక్కువే వస్తాయి. అవును. అర్థమైందా? అబద్ధం చెబితే వ్యూస్ ఎక్కువొస్తాయి. అవును. సమాజంలో అయిపోయింది. హ్మ్. ఇప్పుడు మనం మీడియా ఛానల్‌లో చూస్తుంటాం. సత్యం చెప్పేవాళ్ళకి వ్యూస్ తక్కువుంటాయి. హ్మ్. అబద్ధం చెప్పేవాడికి వ్యూస్ ఎక్కువుంటాయి. అవును. అంటే బోకస్ మాటలకి ఎక్కువుంటాయి. హ్మ్. మంచి మాటలకు తక్కువుంటాయి. అంటే మనుషులు మా మ వీళ్ళు ప్రజలు ఏందంటే రిసీవ్ చేసుకోలేరు. అవును. అంటే రిసీవ్ చేసుకోలేని స్థితి అనేది ఎక్కువుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకేందంటే ప్రజల్లో మంచి అనేది, నెగెటివ్ అనేది తీసుకోవాలి. అవును. నెగెటివ్ అనేది తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్‌గా ఆ హ్మ్. నెగెటివ్‌ని మనం మళ్ళీ పాజిటివ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఒకటుంటుంది. అవును. మనం పాజిటివ్‌లో ఉన్నామనుకోండి, అభద్రతా భావంలో ఉండి, అబద్ధాల్లో ఉంటే జరిగేదేమి లేదు. మనకే నష్టం. అవును. మీరన్నది వాస్తవమే. మనకే నష్టం. అవును. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి, ఒక గురువుగారి దగ్గరికెళ్ళి నిజం చెప్పండి మా అమ్మాయి జీవితం, మా అబ్బాయి జీవితం నిజం చెబితే దానికేదో ప్రికాషన్ ఉంటే జాగ్రత్త పడతాం. లేదండి బాగా చెప్పండి, పొగడండి మా అమ్మాయినంటే పొగుడుతాడు ఏముంది. మా సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పినట్టుగా హీరోల్ని పొగుడుతుంటారు డయాస్ మీద అన్నట్టుగా. సినిమాలు ఓపెనింగ్ ఉంటాయి కదా! హ్మ్. ఆడియో ఫంక్షన్స్. దానిలో పొగిడినట్టు పొగుడుతుంటాడు. తప్పేముంది? ఆ పొగడటానికి జ్యోతిష్యుల దగ్గరికి రావటం ఎందుకు? వాళ్ళే పొగడొచ్చు. ఆ కన్సల్టింగ్ ఫీజు ఎందుకు దండగా? అలా పొగిడించుకుంటారు చాలామంది. హ్మ్. అలా కాదండి. నిజాన్ని అనేది చిన్నగుంటుందమ్మా. నిజంగా గురుగారు. మీరన్నది వాస్తవమే. కానీ ఇంతటి చక్కటి సమాచారాన్ని అందరికి అర్థమయ్యే రీతిలో మాకు అందించడం అనేది నిజంగా చాలా గొప్ప మనసు సార్ మీది కూడా. నిజంగా ధన్యవాదాలు గురుగారు అందరికీ తెలియజేస్తున్నందుకు. తప్పకుండా అమ్మా. నమస్కారం.